ఉదయకాలం దేవుని వాక్యం అందించుటకు మన సంఘ యవనస్తుడు రోహిత్ షబేల్ గారు ఏర్పాటు చేయబడ్డారు. పోతురాజు రోహిత్ షబేల్ వారి తల్లిదండ్రులు పోతురాజు రవికుమార్, పుష్ప గారు. వారి అవతాతలు సల్కాపురం హుస్సేనప్ప గారు, శ్యామలమ్మ గారు. వారి జీవితాల్లో దేవుడు చేసిన మేళ్ళకై బిడ్డలను దేవుడు దీవించే విధానాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రోహిత్ షబేల్ ఫినిష్డ్ యాజ్ ఎంటెక్. ఆ తర్వాత ఆయన పరిచయలో ముందు కొనసాగుతూ యవన బిడ్డగా ఉన్నప్పటి నుంచి ప్రభు పనిలో వారి కుటుంబం అంతా పనిచేయడం ఎంతో దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప అవకాశం. మన కోల్ సంఘంలో వారు చేయించిన పని దేవుడు దీవించాడు. ఉదయకాలపు ఆరాధనలో పి రవికుమార్ గారు చేసిన పరిచర్య, క్వైర్లో పుష్ప గారు చేయించిన సేవ, వారి బిడ్డల జీవితాలు సంతల్ షబేల్ వారి కుటుంబాల్లో దేవుడు చేస్తున్న అద్భుతాలను బట్టి వాళ్ళని చెల్లిస్తున్నాం. కాబట్టి దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశ్రయించి మన సంఘంలో దేవుడు చేస్తున్న అద్భుతాలను మన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2 పనులు ప్రభు ఎప్పుడు మనకు ఉంచుతూ ఉన్నాడు. నంబర్ 1 ప్రార్థన, రెండవది పరిచర్య. ఆదిమ సంఘంలో స్టెఫెను పరిచర్య చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ప్రభు పనిలో ముందుకెళ్ళారు. నేను మరొకసారి యవన బృందాన్ని అర్థిస్తున్నా, మన పరిచర్యకు సంఘానికి చేయాలని, ప్రార్థించే వరంగా ఉండకుండా పరిచర్యలు కూడా ముందు కొనసాగాలని ఈ ఉదయకాలం మొదటి ఆరాధన, రెండవ ఆరాధనలో కూడా వాలంటీర్స్గా మీరుంటూ పరిచయలో ముందు కొనసాగితే ఎంతో మీరు చేస్తున్న పరిచర్య చాలా గొప్పది. ఎంతోమంది వృద్ధులు, ఎంతోమంది సంఘంలోకి రాలేక వారిని లోపల తీసుకొచ్చే బాధ్యత మీరు చేస్తే దేవుడు మీ పరిచయను ఆశ్రయిస్తాడు. కాబట్టి అలాంటి పరిచయలో ముందు కొనసాగాలని కోరుకుంటూ దేవుడు వారి పరిచయం దేవుడు దీవించాలని రోహిత్ షబేల్ ఆయన వాక్యం అందించడానికి పూర్వము మన సంఘ కోయిర్ వారు ప్రత్యేకమైన కీర్తన పాటకు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మీ అందరికీ 60వ యువజన ఆదివారపు శుభములు సిసిపై పక్షంగా నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో చక్కటి ఇంట్రడక్షన్ నా గురించి చెప్పిన పాస్టర్ గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు పి రోహిత్ షబేల్ అండి. మా తల్లి గారు పుష్ప గారు, పుష్ప రవికుమార్ గారు, మా తండ్రి గారు పి రవికుమార్ గారు. మేము కర్నూలు వాస్తవ్యంలోనే కోల్స్ కాలేజీలో ఉంటాము. సో దేవుడు మా జీవితాలలో మా కుటుంబం పట్ల చేసిన మేళ్ళన్నిటిని బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ యువజన ఆదివారంలో దేవుని యొక్క వాక్యాన్ని సంఘం ఎదుట నేను షేర్ చేసుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఈ 60 వసంతాల జీవితాన్ని ఈ సంఘంలో యవనస్తుల విభాగంలో దేవుడు జరిగించిన ఈ యొక్క గొప్ప కార్యాలన్నింటిని బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ స్టార్టింగ్లో ఈ యొక్క సిసి వైఫ్ అనే ఒక విభాగంని, ఒక సీడ్ని మన సంఘంలో ప్రారంభించిన పెద్దలందరినీ మరొకసారి నేను అభినందిస్తూ వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారికి కృతజ్ఞతలు నేను సిసి వైఫ్ పక్షంగా తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం సందేశంలోకి వెళ్దామండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడవు మా ప్రభా, సర్వోన్నతుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు వందనములు తెలియజేస్తున్నాం ప్రభా. నేను ఈ ఉదయకాల సమయంలో నేను 60వ యువజన ఆదివారంలో ప్రభా నేను నీ యొక్క వాక్యం ప్రభా తండ్రి నేను చెప్పడానికి నువ్వు చూపిన నీ కృపను బట్టి నీకు స్తోత్రములు. నేను మెలకువగా ఉండుడి అనే ఒక అంశం పైన నేను సంఘంలో ప్రభా తండ్రి విశ్వాసంగా ప్రభా మేము ఏ విషయాలలో ప్రభా ఏ రీతిగా మేము మెలకువ కలిగి ఉండాలనో మా ఆత్మీయ జీవితంలో నేను లోకంలో ప్రభా మేము ఏ రీతిగా ప్రభా తండ్రి నీ యొక్క సాక్షులంగా మేము ఉండగలము అన్న సంగతులను మేము ప్రభా సంఘం ఎదుట ప్రభా నేను షేర్ చేసుకుంటున్నాగా నీ కృప చూపండి. నీ కాపుదల మీ నడిపింపును అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. నేను నాకు సంఘానికి కావాల్సిన ఆ యొక్క శ్రేష్టమైన వాక్యం ద్వారా నువ్వు మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేస్తూ ఈ చిన్ని ప్రార్థన ఏ స్నానంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా,
ఇక్కడ రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే ఇందాక చదవబడిన లేఖన భాగము 11 నుంచి 14 వచనములలో, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొన వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించి కొందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమును మత్సరమును లేకయు, పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకునుడి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన ఈ పత్రిక ద్వారా రోమాలో ఉన్న అక్కడ విశ్వాసులకు ఆయన చెప్తున్న మాట ఏమంటే, మీరు కాలమును నెరిగి. సో ఈరోజు మనం కూడా మన సంఘంలో మన విశ్వాసులంగా మనము సంఘంలో చేర్చబడి ఉన్న మనకు కూడా ఈ యొక్క మాట వర్తిస్తున్నదండి. అది ఏమంటే, మనము మన చుట్టుపక్కల జరుగుతున్న ఈ కాలములను మనము ఎరగాలని అక్కడ పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. మనము ఆధ్యాత్మికంగా మనము తెలుసుకోవాల్సిన కాలములు ఏమనగా అవి 3 కాలములు. ప్రపంచంలో కాలము ప్రకారం జీవించేవాడు మనిషే. మనకందరికీ తెలుసు, మనిషి మాత్రమే టైం ప్రకారం జీవించేవాడు కదా. ఏ జంతువు కూడా ఆ టైం దానికి తెలియదన్నమాట. మనిషి యొక్క పుట్టుక గురించి తెలుస్తుంది, మనిషి జీవిస్తున్నాడు అన్న సంగతి మనిషికి తెలుస్తుంది. అలాగే మనిషి ఏదో ఒక రోజున ఆయన మరణిస్తాడన్న సంగతి ఆయనకు తెలుస్తుంది. సో మనుషులముగా మనము కాలముల ప్రకారము మనము జీవించున్న వారము కాబట్టి మనము ఆత్మీయంగా కూడా ఆ యొక్క కాలములు ఏ రీతిగా ఉన్నాయో మనము గ్రహించగలిగిన వారమై ఉన్నాము. ప్రతి మనిషి పుడుతున్నాడు, ప్రతి మనిషి జీవిస్తున్నాడు, ప్రతి మనిషి అలాగే మరణిస్తున్నాడు. మన పుట్టుక, మన జీవితం, మన మరణము ఒక కాలంలో ఉందన్న సంగతిని మనము గ్రహించాలి. దీనిని ఎరిగిన వారము మనమే. ఏ జంతువుకు కూడా తన బర్త్డే ఏమో దానికి తెలియదు, తను ఎలా జీవిస్తుందో దానికి తెలియదు, దానికి మరణము సంభవిస్తుందన్న విషయం కూడా దానికి తెలియదన్నమాట. ప్రపంచంలో ఈ భూమిపైన ఉన్న వారిలో మనిషికి మాత్రమే ఈ యొక్క సంగతులను దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే మనకు మాత్రమే మనకు టైం అనేది తెలుస్తుందన్నమాట. ఈ రీతిగా మనము టైం ప్రకారం జీవిస్తున్నాం. మన దైనందిన జీవితంలో మనము ఎన్నో కార్యక్రమాలను మనం చేయాలంటే మనకు సూచనగా ఉండేది ఏదంటే ముందు టైం కదా. మనము నిద్ర లేవాలన్నా ఒక టైం ఉంటుంది. మనము ఆఫీస్కి వెళ్ళాలన్నా, కాలేజెస్కి వెళ్ళాలన్నా, స్కూల్స్కి వెళ్ళాలన్నా, లేకుంటే చర్చికి రావాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా అది కాల ప్రకారమే అది జరుగుతున్నది. సో ఈ కాలములను ఎరగవలసిన వారమై మనము ఆత్మీయంగా విశ్వాసంగా మన కాలములను కూడా మనము తెలుసుకోవాలి. మనము చూసినట్లయితే మనం తెలుసుకోవాల్సిన కాలంలో ఏమైనాయంటే, మొదటిది భయంకరమైన కాలము లేక అపాయకరమైన కాలంలో. 2 తిమోతి 3:1 మనం చూసినట్లయితే, అంత్యదినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. అందరికీ తెలుసు మనము అంత్యదినములలో ఉన్నామన్న సంగతి కదా. మనము ప్రతిరోజు మన చుట్టుపక్కల లేకుంటే ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నిటినీ మనం గమనించినట్లయితే మనకు యుద్ధములు జరుగుతున్నాయి, లేకపోతే పాపము పెట్టిరిగిపోతుంది, లేకపోతే సొంత బంధుమిత్రులే లేకుంటే సొంత తల్లిని తండ్రిని చంపేవారు ఎక్కువైపోయినారు. అంటే దీని ప్రకారంగా మనకు ఏమర్థమవుతుందంటే, మనం ఇప్పుడు నివసించుచున్న కాలము ఎలాంటి కాలం అంటే అది భయంకరమైన కాలము లేదా అపాయకరమైన కాలము. ఈ అంత్య దినాలలో మనము ఈ యొక్క కాలములను గురించి ఖచ్చితంగా విశ్వాసముగా మనము తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. సో ఒకటి భయంకరమైన కాలము. తర్వాత కాలము భ్రష్టత్వము గల కాలము. భ్రష్టత్వము అంటే దేవుణ్ణి తృణీకరించే కాలము. ఈరోజు మనము చాలా మటుకు చూస్తున్నాం, దేవుణ్ణి ఎరగని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ దేవుని వాక్య విషయాలు మనం ఏమన్నా చెప్పినట్లయితే కూడా వారు దేవుణ్ణి
లెక్క చేయని కాలంలో మనం ఉన్నాము. దేవుని రక్షణ సువార్త ప్రకటించబడుచున్నది, అయినప్పటికీ కూడా దేవుని ఎరగక, దేవుని గురించిన రక్షణ సువార్తను ఎరగక చాలామంది నశించి పోచున్న కాలాన్ని మనము చూస్తున్నాము. ఈ రీతిగా దేవుని ఎరగకుండా దేవుని విడిచిపెట్టే కాలం గురించి మనకు బైబిల్లో ఏమని తెలియజేస్తుందంటే ఇది భ్రష్టత్వము కలిగిన కాలం అని తెలియజేస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనము. దయచేసి ఎవరన్నా ఫాస్ట్గా తీసినట్లయితే చదవండి. అమర్యాదగా నడవదు, త్వరగా కోపపడదు. 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసము గల వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. ఈరోజు క్రీస్తుని గురించిన ఆ యొక్క వాక్యము ఎరగక చాలామంది భ్రష్టత్వంలో పడిపోతున్నారండి. సో ఇప్పుడు మనము ఈ రోజుల్లో, ఈ అంత్యదినాల్లో భయంకరమైన కాలంలో ఉన్నాము. అలాగే భ్రష్టత్వం అనే కాలంలో మనము ఉన్నాము. అలాగే ఇంకొక విషయం ఏమంటే, ఇంకొక కాలం ఏమంటే బాధ కలిగించే కాలము. ఆ బాధ కలిగించే కాలంను మనం ఎక్కడ మనం చూస్తామంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనము. యేసు వారితో ఇట్లా, నేను ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మనల్ని మోసం చేస్తారంట. అంటే దేవుని పేరిట వచ్చి మనల్ని మోసం చేసే కాలంలో మనము ఉన్నామన్న సంగతిని విశ్వాసముగా మనం ఈరోజు గ్రహించాలి. మనము అసలు ఇలాంటి కాలాలు ఉన్నాయని మనము గుర్తిస్తున్నామా విశ్వాసముగా? మనకు తెలుసు మన జీవితంలో ఎన్నో కాలాలు ఉన్నాయి, కానీ ఆత్మీయంగా కూడా కొన్ని కాలాలను గురించిన ఆ యొక్క మెలకువను మనము కలిగి ఉండాలని దేవుడు మనకు చెప్తున్నాడు అన్నమాట. మనము భయంకరమైన కాలంలో ఉన్నాము, అలాగే భ్రష్టత్వంలో ఉన్నాము. భ్రష్టత్వం అనే కాలంలో మనము ఉన్నాము. అంటే దేవుని గురించి తెలిసి కూడా ఆయనను లెక్కలేని తనంగా చూస్తూ దేవుని రక్షణను మనము ఎరగక దేవుని విడిచిపెట్టే కాలంలో మనము ఉన్నామన్న సంగతిని మనము తెలుసుకోవాలి ఈరోజు. ఈ రీతిగా మనకు బాధ కలిగించే కాలంలో, అంటే దేవుని పేరటనే మనల్ని మోసం చేసే కాలంలో మనము ఉన్నాము. మనకందరికీ తెలుసు దేవుని పేరట ఈ లోకంలో ఈ రోజుల్లో ఎంతోమంది ఉన్నారు, సేవకులుగా వాళ్ళు పిలువబడుతున్నారు. కానీ వారు మనల్ని ఆత్మీయంగా వారు బలపరుస్తున్నారా, లేకుంటే దేవుని రక్షణలోనికి వారు మనల్ని నడిపిస్తున్నారా, లేకుంటే వారు మనల్ని మోసం చేసి వారి స్వప్రయోజనాల కొరకు వారు మనల్ని దేవుని పేరిట వారు మనల్ని మోసం చేస్తున్నారు అన్న సంగతిని మనము గుర్తెరగాలి. సో ఈ కాలంలో గురించి మనము రోమా పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, మరియు మీరు కాలము నెరిగి. సో ఇక్కడ చెప్తున్న మాట ఏమంటే మనము కాలములను ఎరగాలి. విశ్వాసులముగా ఈ అంత్య దినాల్లో ఇప్పుడున్న పరిస్థితులలో మన చుట్టుపక్కల మనం ఎటువంటి కాలంలో మనము ఉంటున్నామో మనము ఆ సంగతిని గ్రహించుకోవాలని పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. సరే, ఇప్పుడు ఈ కాలంల గురించి మనం తెలుసుకున్నాం. బైబిల్లో కొన్ని కాలాలు ఇప్పుడే మనం చూసినాం. మనము భయంకరమైన అపాయకరమైన కాలంలో ఉన్నామని చూస్తున్నాం. అలాగే భ్రష్టత్వం అనే కాలంలో మనము ఉన్నామని చూస్తున్నాము. బాధ కలిగించే కాలంలో మనము ఉన్నామని తెలుసుకున్నాము. అయితే మనము ఈ కాలంలో గుర్తెరిగిన మనము ఏమి చేయాలంటే, ఈ కాలంలో ఎరిగిన మనము మెలకువగా ఉండాలని అక్కడ చెప్తున్నాడు అనమాట. మీరు తర్వాత చూసినట్లయితే, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని ఏం చేయాలంటే, మనము కాలంలో తెలుసుకున్న తర్వాత మనం జీవించుచున్న కాలంలో ఆత్మీయంగా ఏ కాలంలో మనం ఉంటున్నామో, అంత్యకాలంలో, భ్రష్టత్వం కలిగించే కాలంలో, బాధ కలిగించే కాలంలో, దేవుని పేరట మోసం జరిగే ఇటువంటి కాలంలో ఉన్నామన్న మనము గుర్తెరిగి మనం ఏం చేయాలంట, నిద్ర మేలుకొనాలంట. నిద్ర మేలుకొనాలంటే మనము అక్కడ వారు చెప్పేది ఏమంటే ఆత్మీయమైన నిద్ర.
ఈనాడు సంఘాలలో మనకు తెలుసు అనేక కార్యక్రమాలు మనకు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు ఫిజికల్గా ఎన్నో ఈవెంట్స్ మనం చూస్తున్నాం సంఘాలలో. అయితే మనము మన విశ్వాస జీవితంలో ఆత్మీయతలో మనం మెలకువగా ఉన్నామా, లేకపోతే మనము నిద్రపోతున్నామన్న సంగతిని ఈరోజు గ్రహించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము మీరు చదివినట్లయితే, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఈరోజు మనము సంఘంలో ఆత్మీయ జీవితంలో ఒకవేళ నిద్రపోచుంటే దేవుడు మనకు ఇస్తున్న పిలుపు ఏమంటే, నీవు నిద్రలో నుంచి మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఈరోజు మనం చూసినట్లయితే చనిపోయిన వారికి నిద్రపోచిన వారికి తేడా ఏమి ఉండదు కదా. చనిపోయిన వారికి చలనం అనేది ఉండదు. సో మనం కూడా ప్రతిరోజు రాత్రి పడుకుంటాం, ఉదయాన్నే మనము లేస్తాం. అయితే ఆ రాత్రి సమయంలో ఏమి జరుగుతుందో మనకు గుర్తుండదన్నమాట. సో మనం కూడా ప్రతిరోజు ఒక విధంగా చెప్పాలంటే మనము మరణించి తిరిగి లేచిన అట్టి అనుభవంలో మనము ఉంటున్నాం. ఈరోజు మనము ఒకవేళ దేవుని రక్షణ వార్తను ఎరిగిన సంఘంగా ఒకవేళ మనం ఉన్నట్లయితే ఈరోజు నిజంగా మనము ఆత్మీయ జీవితంలో మనము మెలకువ కలిగి ఉన్నామా, లేకుంటే ఆత్మీయతలో నిద్రపోయి ఉన్నామా అన్న ప్రశ్నను మనం వేసుకొని మనము ముందుకు వెళ్ళాలి. మనము ఆత్మీయంగా మెలకువగా ఉన్నామని మనకు ఎట్లా తెలుస్తుందంటే, మనము మోసపోము, మనము కలవరపడము. మనల్ని ఎవరన్నా దేవుని పేరిట వచ్చి ఇలా అలా అని చెప్పినప్పుడు మనము వాక్యం నెరిగిన వారమైతే, ఆత్మీయంగా మెలకువగలిగిన వారమైతే మనల్ని మనము మోసము చేసుకోలేము, తర్వాత మనము కలవరపడలేమన్నమాట. దేవుని గురించిన లేకుంటే ఈ వేరే విషయాలను గురించిన ఆ కలవరము మనలో ఉండదు. సో ఈ రీతిగా మనము ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ఉన్నామా లేదా? మనము ఆత్మీయ జీవితంలో ఎందుకు మెలకువ కలిగి ఉండాలి అంటే, మెలకువ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఏదైనా యుద్ధ సమయాలలో సైనికులు ఒక 2 నిమిషాలు కానీ లేకపోతే కొన్ని క్షణాలు అలాగే నిద్రపోయినారనుకో ఏమైపోతుంది? శత్రు సమూహము వారిపైన దాడి చేసే అవకాశము ఉందన్నమాట. ఈరోజు విశ్వాసులముగా మనం కూడా ఏదైనా ఆత్మీయతలో మనం నిద్రపోతూ ఉంటే, అంటే ఇంకా మనం రక్షింపబడి ఆ రీతిగా ఇంకా దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి రెగ్యులర్గా మన జీవితాలలో దేవుణ్ణి మర్చిపోయి మనం జీవిస్తున్నట్లయితే మనకు కూడా ఆపద ఈరోజు సంభవిస్తుంది. మన జీవితాలు కూడా లయమైపోయే పరిస్థితి ఉన్నట్లు మనము గుర్తు చేస్తాం. ప్రియ సంగమా, బైబిల్ మనకు పదే చెప్తున్న మాట ఏమంటే, మన ఆత్మీయ జీవితంలో మనము మెలకువగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో మెలకువగా ఎందుకు ఉండాలంటే, ఇక్కడ మనం చూసినాం ఇందాకనే, పరిస్థితులు మన కాలంలో చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. పాపము చాలా పేటరేగిపోతుంది. ఎప్పుడు ఎలా మనము మరణిస్తామో మనకు తెలియదు. ఈరోజు మనం చూసినట్లయితే ఎన్నో వీడియోస్ మనం చూస్తుంటాం కదా. ఆడుతూ క్రికెట్ ఆడుతూనే చాలామంది చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. లేకపోతే ఏదన్నా మామూలుగా నడుచుకుంటూ పోతుంటేనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయే పరిస్థితుల్లో ఈరోజు మనము ఉన్నాము. అయితే ఆ రీతిగా మనం శారీరకంగా మనం మెలకువగా ఉండి ఎన్నో చేస్తున్నాం, కానీ మన ఆత్మీయ జీవితం ఈరోజు ఏ రీతిగా ఉన్నదన్న ప్రశ్నను మనం వేసుకొని ముందుకు వెళ్ళాలని నేను సంఘానికి మనవి చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఏముందంటే, చాలా రాత్రి గడిచి పగులు సమీపముగానున్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. ఇక్కడ మనము చీకటి క్రియలు, అంధకార క్రియలు అని మనకు అక్కడ చెప్తుంది. అంధకార క్రియలు అంటే మనము దేవునికి దూరంగా ఉండడమే అంధకారం కదా. పాపంలో ఉండటం అంధకారం, లేకుంటే ఏదన్నా మత్తులో ఉండడం అది అంధకార క్రియలుగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అయితే వాటన్నిటినీ మనం
లోకం విడిచిపెట్టి మనము ఏం చేయాలంట? యుద్ధోపకరణములను ధరించుకోవాలంట. యుద్ధోపకరణములు అంటే విశ్వాసికి ఉన్న యుద్ధోపకరణములు ఏమంటే అవి వాక్యము లేదా ప్రార్థన చేయడం, లేకుంటే సహవాసంగా కూడుకొని ఒకరినొకరము మనము హెచ్చరించుకోవడం. ఈ రీతిగా మనము అంధకార క్రియలను విడిచిపెట్టాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మనము మెలకువగా ఉండకపోతే కొన్నిసార్లు మనము మన గమ్యాన్ని కూడా చేరుకోలేం. ఈరోజు మనము ప్రత్యేకింపబడిన వారము, సంఘంగా కూడుకుంటున్నాము. దేవుని రక్షణ సువార్త మనకు తెలుసు. అయినప్పటికీ ఒకవేళ మనం ఇంకా నిద్రపోయే పరిస్థితిలో ఏమైనా ఉన్నామేమో ఒకసారి మనం చూద్దాం. మీ ముందర ఒక ఎగ్జాంపుల్ని బైబిల్లో నుంచి నేను చూపించాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనం మీరు చూసినట్లయితే, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 19వ వచనం. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బంధించుటకు మొదలు పెట్టెను. అక్కడ ఆమె తొడ మీద అతని నిద్రపుచ్చి అంటుంది. ఇక్కడ ఎవరిని నిద్రపుచ్చుతున్నది, ఎవరు నిద్రపుచ్చుతున్నారంటే అక్కడ సంసోను దెలీలా ఒడిలో నిద్రపోచున్నాడు అనమాట. మనకందరికీ తెలుసు సంసోను దేవుడు ఏర్పరచుకున్న బిడ్డ. ఆయన దేవుని కొరకు ప్రత్యేకింపబడినవాడు, నాజీరు చేయబడినవాడు. దేవుని ప్రజలను రక్షించడానికి దేవుడు అతన్ని నియమించాడు. అయితే ఈయన ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క పర్పస్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఆయన ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఎక్కడ నిద్రపోతున్నాడు అంటే దెలీలా ఒడిలో నిద్రపోతున్నాడు. దేవుని శక్తివంతమైన యోధునిగా ఉండవలసిన సంసోనే ఆత్మీయంగా మత్తెక్కి ఆయన నిద్రపోతున్నాడు. ఈరోజు దేవుడు కూడా మనల్ని ప్రత్యేకించి ఆయన మనలను సమాజంలో మనల్ని నిలబెట్టాడు. అయితే ఈరోజు మనము ఆ రక్షణను కలిగి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి అనేక మంది నశించిపోతున్న వారి కొరకు మనం జీవితాలను జీవిస్తున్నామా, లేకుంటే సంసోనులాగా ఆ మత్తులో పడి దెలీలా మత్తులో పడిపోయి ఆయన నిద్రపోయినట్టు మనం చూస్తాం. నిద్రపోయి ఏమైంది? ఆయనకు తన శక్తిని కోల్పోయినాడు. బందీలుగా ఉన్న ఇజ్రాయేళ్లను విడిపించాల్సిన అతనే వారికి బందీగా అయిపోయినాడు. ఫిలిస్తీన్లకు బందీగా అయిపోయి తన జీవితాన్ని అక్కడ దేవునికి విరుద్ధంగా తాను నడుచుకొని ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఈ రీతిగా ఆత్మీయంగా మెలకువగా ఉండి మనము దేవుడు మనకిచ్చిన ఆ రక్షణను, లేకుంటే దేవుడు మనకిచ్చిన ఆ యొక్క ఉద్దేశాలను మనము లోకంలో దేవుని గురించిన ఆ సాక్ష్యాన్ని మనము కలిగి ఉండి మనము జీవిస్తున్నామా, లేకపోతే ఆత్మీయంగా నిద్రపోతున్నామా? ఈరోజు చాలామంది ఈరోజు సంఘంలో ఉన్నారు. సంఘానికి చాలామంది వస్తున్నాము. సంఘంలో మనము ప్రతి విషయంలో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాము. అయితే ఈరోజు మనము రక్షింపబడిన వారమన్న సంగతిని మనం గుర్తిస్తున్నామా? దేవుని రక్షణలో ఇదిగో దేవుడు నీ కొరకు నా కొరకు యేసయ్యను ఈ లోకంలోనికి పంపించి ఆయన సిలువలో మరణం పొందినంతగా మనల్ని ప్రేమించి ఆయన రక్షణను మనకిచ్చాడన్న సంగతిని మనము తెలుసుకున్నామా, లేకుంటే దేవుని కొరకు నువ్వు నేను ప్రత్యేకింపబడిన వారమన్న సంగతిని ఈరోజు మనం గ్రహించుచున్నామా? చాలామంది యవన బిడ్డలు ఈరోజు సంఘంలో ఉన్నారు. నేను మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈరోజు మీరు నిజంగా దేవుణ్ణి మీ సొంత రక్షకునిగా అంగీకరించారా, లేకపోతే ఇంకా ఆత్మీయ జీవితంలో మీరు క్రైస్తవులముగానే చెప్పుకొనొచ్చు, లేకపోతే అది ఎవరన్నా కావచ్చు, నేనన్నా కావచ్చు, సంఘ పెద్దలన్నా కావచ్చు, అది యవనస్తులన్నా కావచ్చు, క్రైస్తవులముగా మనము పిలువబడుచున్నాము. అయితే మనం రోజు సంఘానికి వచ్చి సంఘంలో పరిచర్య చేసినంత మాత్రం మనము క్రైస్తవులము కాలేము. మనము క్రైస్తవులముగా పిలువబడాలంటే దేవుని ద్వారా మనము ప్రత్యేకింపబడిన వారముగా ఉండాలి. ఆయన ఆత్మీయతలో మనము మెలకువగా ఉండాలి. ఒకవేళ రక్షింపబడి ఇంకా మత్తులో ఉండి నిద్రపోచున్నామా సంసోనులాగా? ఈరోజు మనల్ని మనము పరీక్షించుకుందాం. ఆ మత్తులో నుండి దేవుడు నిద్ర మేల్కొనమని మనకు తెలియజేస్తున్నాడు. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చదివినట్లయితే, కావున ఇతరుల వలె మీరు నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. ఈరోజు ఎన్నో మత్తులు ఉన్నాయి కదా. డ్రగ్స్ అదొక మత్తు, ఆల్కహాల్ అదొక మత్తు కదా.
లేకుంటే తిండి చాలామంది తిండి అదొక మత్తు. ఈరోజు మొబైల్ ఫోన్ ఇది ఒక మత్తు, పెద్ద మత్తు. సో దీనిలో అది చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ అది ఏం చేస్తుందంటే దాన్ని చూస్తూ దాని మత్తులో పడిపోయి మనము అసలు కాలంలో ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల అనేది మనము మర్చిపోతున్నాము కదా. చాలామంది యవ్వన బిడ్డలు రాత్రంతా ఫోన్ చూస్తూ దాని మత్తులో ఉండి మనము మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాం. అయితే దేవుడు మనకు ఈరోజు చెప్పుచున్న మాట ఏమంటే, ఈరోజు ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉంటే మనము మెలకువగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనము మెలకువగా ఉండవలసిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. ప్రియ సంగమా, మనము ఆత్మీయంగా మేల్కొని ఉన్నామా, లేక సంసోనులాగా సాతాను ఒడిలో నిద్రించి వారికి అతను ఏ రీతిగా అయితే ఫిలిస్తీన్లకు బందీలుగా అయిపోయినాడో ఈరోజు మనము ఆ రీతిగా సాతానుకి బందీగా అయిపోతున్నామా? వాడు మనల్ని ఎప్పుడెప్పుడు మృంగివేస్తామా అని, మనల్ని బందీలుగా చేద్దామని వాడు చూస్తున్నాడు. అయితే ఈరోజు నేను ఆ ప్రమాదం నుండి తప్పించుకోవాలని దేవుడు చెప్తూ మీరు మెలకువగా ఉండుడి అని మనకు ఈరోజు ఆ యొక్క పిలుపునిస్తున్నాడు. ఒకవేళ ఈరోజు అటువంటి పరిస్థితిలో మనం ఉన్నట్లయితే, ఈరోజు మనం నిద్రపోతున్న పరిస్థితిలో ఉంటే, లేకపోతే మత్తులో ఉంటే, ఈరోజు దేవుడు మనకు చెప్తున్న మాట ఏమంటే, ప్లీజ్ బీ అవేక్. ప్రియ సంగమా, ఈ కాలంలో అన్నిటిని మనం చూస్తున్నాము. ఈ రోమిలకు రాసిన పత్రిక అది ఎప్పుడు స్టార్టింగ్ ఆదిమ సంఘంలో పౌలు గారు రాసినట్టు మనము గ్రహించగలం. ఆనాడే వారికి ఆ యొక్క మాటను వారు చెప్పి ఉన్నారు. అయితే 2000 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఈరోజు మనము ఏ రీతిగా ఉన్నాం? ఇంకా ఆత్మీయతలో నిద్రపోతున్నామా, లేకుంటే మెలకువ కలిగిన వారంగా మనం ఉంటున్నామా? ఒకవేళ ఆ రీతిగా మెలకువ కలిగిన వారంగా మనం లేకపోతే మనకు ప్రమాదము పొంచి ఉంది. దేవుడు చెప్తున్న మాట ఏమంటే, వాక్యం ద్వారా మీరు మెలకువ కలిగి ఉండుడి. దయచేసి సంఘమంతా ఈ యొక్క విషయాలను మనము గ్రహించవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. అలాగే మనము ఎందుకు మెలకువగా ఉండాలంటే, ప్రమాదంలో పడిపోకుండా మనము మెలకువగా ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక ఉపమానం ఉంది. ఆ ఉపమానం ఏదంటే 10 కన్యకల ఉపమానం. 5 మంది బుద్ధిగల కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు. ఆ విషయం అదందరికీ తెలిసిన కథనే. బుద్ధిగల కన్యకలు వారు ఏం చేసినారంటే, వాళ్ళ డ్యూటీలతో పాటు వారు సిద్ధపడి ఎప్పుడన్నా ఏమన్నా సంభవించవచ్చని వారి నూనెను వారితో పాటు తీసుకొని వెళ్ళారనమాట. సిద్ధులలో నూనెను తీసుకొని వెళ్ళారు. అయితే బుద్ధి లేని 5 మంది కన్యకలను కూడా అక్కడ చూస్తాము. వారు ఏం చేసినారు? డ్యూటీలను తీసుకొని పోయినారు, కానీ వారికి నూనె లేదు. అయితే అక్కడ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వారు, మీ నూనె మాకు ఇవ్వండి అని, అప్పుడు వారు లేదు, మీరు నూనెను కొనుక్కొని వచ్చుకొని అన్నప్పుడు వారు వెళ్ళి వచ్చే లోపల అక్కడ ఒక పెద్ద ప్రమాదము జరిగిపోయింది. ఆ ప్రమాదం ఏమంటే, పెళ్లి కుమారుడు అతను ఆ విందుకు వారు వెళ్ళారు. అయితే ఈ బుద్ధి లేని కన్యకలకు అక్కడ ద్వారము మూయబడింది. బుద్ధిగల కన్యకలు వారు ఆ ప్రమాదాన్ని గుర్తిరిగి ముందే మెలకువగా ఉండి వారి డ్యూటీలలో, వారి సిద్ధులలో నూనెను వారు తీసుకొని వెళ్ళారు. బుద్ధిగల వారు ప్రమాదం నుండి తప్పించుకున్నటకు వారు మెలకువతో నూనెను సిద్ధపరచుకున్నారు. ఈరోజు మనము ఆ రీతిగా బుద్ధిగల కన్యకల వలె మనం ఉంటున్నామా? లేకపోతే ఈ యొక్క విషయాలను, అసలు దేవుని రాకడ గురించిన ఆ విషయాలను తెలియక ఇంకా మనము ప్రమాదంలో ఉన్నామా? ఇంకా టైం ఉందిలే నేను రక్షింపబడడానికి, ఇంకా టైం ఉందిలే, నాకు ఇంకా ఈ లోకంలో నేను చూడవలసినది చాలా ఉంది, ఈ లోకంలో నేను చేయవలసినది చాలా ఉంది అని మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా? ఒకసారి ఈ యొక్క విషయాన్ని కూడా మనము గ్రహించవలసిన వారంగా మనము ఉంటున్నాం. మనకు తెలుసు, ఏదైనా ఒక ప్రమాదం ఎక్కడన్నా జరుగుతున్నదంటే దానికి కొన్నిసార్లు మన నిర్లక్ష్యం కారణమవుతుంటుంది, లేకుంటే మత్తులో ఉండడము దాని యొక్క కారణం ఉంటుంది. మనం చూసినట్లయితే చాలా విషయాలలో కొన్ని బస్ యాక్సిడెంట్స్ని మనం చూస్తూ ఉంటాం కదా. చాలామంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అయితే డ్రైవరు తను కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని నిద్రపోతే ఏమైపోతుంది? బస్సులో ఉన్న ప్రయాణికులంతా చనిపోయే అవకాశం ఉంది. ఈరోజు నన్ను దేవుడు ఈ యొక్క లోకానికి వెలుగుగా ఆయన ఉంచాడు కదా. మనము ఇతరులను నడిపించవలసిన వారమే మనము సంఘముగా, లేకపోతే విశ్వాసులముగా, వ్యక్తిగతంగా. ఒకవేళ మనమే నిద్రపోతే మనము
మిగిలిన వాళ్ళని మనము నడిపించగలమా? మనం ప్రమాదంలో పడడమే కాకుండా మిగతా వాళ్ళని కూడా మనం ప్రమాదంలో నెట్టే అవకాశము ఎంతైనా ఉన్నది. అందుకే ప్రియ సంగమా, ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు మన ఆత్మీయ నిద్ర కూడా ఒక ఘోర విపత్తుకి దారితీస్తుందంట కదా. నిజమే, చాలామంది మన కుటుంబాలలో ఏం జరుగుతుందో మనకు కొన్నిసార్లు తెలియదు. తల్లిదండ్రులు వారి బిడ్డలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఉంటారు. అయితే మనం అప్రమత్తంగా ఉండాలి. మనము ఈ విషయాలు అంటే ఆత్మీయతలో మనము మేల్కోవాలి. ఆత్మీయతలో మనం మేల్కొని మన కుటుంబం కొరకు మనము ప్రార్థన చేయాలి. మనం చాలా వాక్యాలు చూసినట్లయితే మెలకువ కలిగి ప్రార్థన చేయుడు అని ఉంటుంది. మెలకువ కలిగి ప్రార్థన చేయుడు అని ఉంటుంది. ఎందుకు మెలకువ కలిగి మనం ప్రార్థన చేయాలంటే మన కుటుంబాలు లేకపోతే మన సంఘము లేకపోతే మనము ఆత్మీయంగా వ్యక్తిగతంగా ప్రమాదంలో సాతాను వాడు వడ్డే వలలకు మనం లోబడకుండా మనము మెలకువగలిగిన వారముగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. లూకా సువార్త 21వ అధ్యాయము 34 నుంచి 36 వచనంలో మనం చూసినట్లయితే, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను ముందుగా మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడుడి అని అక్కడ తెలియజేస్తున్నది. అంటే మనము ఏం చేస్తున్నామంటే మనము మన ఐహిక విచారములలో అంటే లోక సంబంధమైన విచారములలో పడిపోయి, లేకుంటే మన ఫ్యూచర్ ఏమైపోతుందో లేకపోతే నా స్టేటస్ ఏమైపోతుందో అని ఇట్లాంటి విషయాలలో మనము పడిపోయి, లేకపోతే తిండి వలన అన్నీ ఎక్కువైపోయి దేవుణ్ణి మర్చిపోయి కొన్నిసార్లు మత్తులమైపోతుంటాం. అయితే ఇక్కడ మనకు వాక్యం చెప్తున్న విషయం ఏమంటే అకస్మాత్తుగా ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు వస్తుంది అనమాట. అది ఎప్పుడు వస్తుందో మనము తెలుసుకోలేము. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండుడి అని అక్కడ తెలియజేస్తుంది వాక్యం. అక్కడ జాగ్రత్తగా ఉండుడి అంటే ఇండైరెక్ట్గా ఇంకో మాటలు చెప్పాలంటే మెలకువగా ఉండుడి. కాబట్టి మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి అని అక్కడ ఇంకో కింద వచనాలలో మనము చూడగలము. నిలబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. మనము ఈ లోకంలో ధైర్యంగా మనము ఇప్పుడు మనకున్న ఈ పరిస్థితులను అన్నిటినీ మనము జయించాలంటే మనకు శక్తి కావాలి. మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రార్థన ద్వారా, లేకుంటే వాక్యము చదవడం ద్వారా మనకు శక్తి అనేది వస్తుందన్నమాట. అలాగే పాపము చేయకుండా ఉండడానికి మనము మెలకువగా ఉండాలని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్లయితే, నీతి ప్రవర్తన గల వారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏమంటే మనము నీతి ప్రవర్తన గలవారమై మేల్కోవాలంట. అసలు మనము నీతి ప్రవర్తన గలవారమై మనము జీవిస్తున్నామా? ఈరోజు ఒకవేళ ఆ నీతి, దేవుని నీతి నీలో నాలో లేకపోతే మనము చీకటిలో ఉన్నవారంగా మనము చూడగలము. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమంటే వాక్యం ద్వారా నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. మనలో దేవుని నీతి ఉన్నప్పుడు మనము మేల్కొని ఉంటాము, మనము పాపం చేయకుండా ఉంటాం అన్నమాట. లోకమంతా పాపంతో మనకందరికీ తెలుసు, పాపంతో నిండుకొని ఉన్నది. మన దేవుని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మనము పాపం చేయకుండా ఉండగలము. కొన్నిసార్లు దేవుని గురించిన జ్ఞానం లేకుండా కొన్నిసార్లు మన సొంత నిర్ణయాలతో మనము పాపం చేసే అవకాశం కూడా ఉంది కదా. మీరు చూసినట్లయితే 1 దినవృత్తాంతములు 21:7-8 వచనాల్లో అక్కడ చూసినట్లయితే అక్కడ దావీదును సాతాను ప్రేరేపించి జనసంఖ్య చేయమని చెప్పినప్పుడు దావీదు అది ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఏం చేస్తాడు, అక్కడ లెక్క చేయమని జనసంఖ్య చేయమని వారికి చెప్పినప్పుడు అది దేవుని ఉగ్రతకు పాలైపోయినారనమాట. సో ఆ పాపం వల్ల దావీదు చేసిన ఆ యొక్క దేవుని గురించిన జ్ఞానం లేక అంతకుముందు దేవుని విషయంలో దేవుని దగ్గర అన్ని విషయాలలో విచారణ చేసిన దావీదు అక్కడ సాతాను చేత ప్రేరేపించబడిన వాడిగా మనము చూస్తాము. అయితే తన చేసిన సొంత నిర్ణయం లేకుంటే దేవుని జ్ఞానం లేకుండా చేసిన కార్యం వల్ల అక్కడ పాపములో పడిపోయినారనమాట. ఈరోజు మనం కూడా ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మనము దేవుని గురించిన జ్ఞానం లేకపోతే దేవుని గురించిన ఆ యొక్క
వాక్యం గురించిన ఆ యొక్క జ్ఞానం మనకు లేకపోతే మనం ఈరోజు పాపంలో పడిపోయే అవకాశం ఎంతైనా ఉన్నది. అయితే అక్కడ దావీదు వెంటనే మేల్కొని ఏం చేస్తాడంటే దేవునికి మొరపెడతాడు, ప్రభా ఈ పాపము నా వల్ల వచ్చినది, నాకు వీళ్ళు ఏం చేసినారు, నా మీదకి ఈ పాపంని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు అక్కడ దేవుడు తర్వాత అక్కడ చాలామంది చనిపోయినప్పటికీ తర్వాత ఆ కార్యము ఆ యొక్క ఉగ్రత నుండి వారిని తప్పిస్తాడు. ఒకవేళ మనము కొన్నిసార్లు పాపం చేయకుండా ఉండలేకపోయి మన సొంత నిర్ణయాల వల్ల మనము పాపంలో పడిపోయినప్పటికీ ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకున్నది ఏమంటే, మనము మేల్కొని ప్రార్థన చేసి ప్రభా ఇదిగో ఈ పరిస్థితి ఇది నా వల్లనే జరిగినది, దయచేసి నన్ను క్షమించు అని చెప్పినప్పుడు దేవుడు మనల్ని కూడా అటువంటి ఉగ్రతలో నుండి పాపంలో నుండి ఆయన తప్పిస్తాడు. కాబట్టి పాపము విషయంలో పాపం చేయకుండా ఉండడానికి మనము మెలకువ కలిగి ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా మనకు చెప్తున్నది. అలాగే మనము ఇంకో విషయంలో మనము మెలకువగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది ఏదంటే క్రీస్తు రెండవ రాకడ కొరకు మనము మెలకువగా ఉండాలి. మార్కు సువార్త 13వ అధ్యాయము 32 నుంచి 33 వచనాలు మనం చూసినట్లయితే, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు, జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయడి. ఇక్కడ కూడా మనము దేవుని గురించిన రెండవ రాకడ కొరకు మనము సిద్ధంగా ఉండాలని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అసలు క్రీస్తు మొదటి రాకడ గురించి ఇంతవరకు మనకు తెలుసా? క్రీస్తు మొదటి రాకడలో ఆయన పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చి మన పాపముల కొరకు ఆయన సిలువలో మరణించినాడు. ఆయన తిరిగి మళ్ళా రానే ఉంటున్నాడు. ఆయన ఏ రీతిగా వస్తాడంటే ఈసారి గర్జించు సింహంలాగా వస్తాడు. అయితే ఆ గడియ మనకు తెలియదు. కానీ ఆ విషయంలో సంగమ ఈరోజు మనము మెలకువ కలిగి ఉండాలి. ఒకవేళ నిద్రపోతున్నామేమో ఆత్మీయతలో, ఒకసారి రక్షింపబడినాము, ఇంకా చాలు మా కుటుంబం అంతా దేవుని పరిచర్యలో ఉన్నాము, లేకుంటే సంఘం పరిచర్యలో ఉన్నాము, సంఘంలో పలానా కార్యక్రమాలలో మేము ఉన్నాము అని చెప్పి మనము దేవుని విసర్జించి, లేకుంటే ప్రార్థనకు సమయం ఇవ్వక, లేకుంటే దేవుని వాక్యానికి సమయం ఇవ్వక మనల్ని మనం మోసం చేసుకుంటే ఆయన రాకడ సమీపంగా ఉన్నదన్న సంగతిని గుర్తిరిగి ఈరోజు మెలకువగా ఉండాలి. మనము చూస్తున్నాము ఎన్నో భయంకరమైన కాలాల్లో మనం ఉన్నాం. ఆ కాలం ఎరిగిన మనము ఆత్మీయంగా మనము మేల్కొని మనము నిద్ర లేచి మెలకువగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు అన్నమాట కదా. మనకందరికీ తెలుసు, మనం రాత్రిపూట పడుకున్నప్పుడు దొంగలు వచ్చినారనుకోండి, మనము నిద్రపోయినప్పుడు ఏమైపోతుంది, మనకు ఆ విషయం తెలియదన్నమాట. దొంగలు మనకి చెప్పి వస్తారా? చెప్పకుండా వచ్చి వాళ్ళు దోచుకుంటారనమాట. కాబట్టి ఈ రీతిగా మనకు కూడా ఆ పరిస్థితి మనకు తెలియనప్పుడు మనము మెలకువగలిగి ఏ రీతిగా అయితే మన జీవితాలు, మన కుటుంబాలను, లేకుంటే మన గృహాలను మనం కాపాడుకుంటున్నామో, ఈరోజు దేవుని గృహమైన మన శరీరము, లేకపోతే మన ఆత్మలు దేవుని సంబంధించిన ఆత్మీయతలో మనము మెలకువ కలిగి ఉండాలని దేవుడు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తు రెండవ రాకడ కొరకు మనము మెలకువ కలిగి జీవించాలని, మెలకువ కలిగి ఉండాలని చెప్తున్నాడు. 2 పేతురు 3:11-12 వచనంలో మనం చూసినట్లయితే, 2 పేతురు 3:11-12 వచనంలో, ఇవన్నీ లయమైపోవునవి గనుక ఆకాశము లయమైపోనట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోనట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారమై ఉండాలంట. అక్కడ మనకు చాలా స్పష్టంగా చెప్తున్న వాక్యం ఏమంటే, దేవుడు ఆయన తిరిగి రానే ఉన్నాడు. సో మనము మన ప్రవర్తనను సరిచేసుకొని భక్తి జీవితంలో మనము దేవుని యొక్క ఆ గుణాలను, ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను, లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క మనస్సును కలిగి మనము
జాగ్రత్తగా ఉండి ఆయనను ఎదుర్కోవాలని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ విషయాలను గురించిన ఆ యొక్క అవేర్నెస్ మనకుందా? ఒకవేళ లేనట్లయితే ఈరోజు దేవుడు మనకు చెప్తున్నాడు, ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనకు తెలుసు, చాలా మటు స్కూల్స్లో కానీ ఆఫీసెస్లో కానీ ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా. పలానా వాళ్ళు వచ్చి లేకుంటే ఈ టైంలో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారంటే మనం ఎంతో సిద్ధపడతాం కదా. మన స్కూల్స్లో స్టూడెంట్స్ ఏం చేస్తారు, బుక్స్కి అట్టలు వేసుకోవడం కానీ, లేకుంటే ఏదైనా ఇన్కంప్లీట్ ఉంటే అవన్నీ చేసుకోవడం కానీ, ఆఫీసర్స్ అయితే ఆఫీస్లో ఉన్న ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే వాటన్నిటిని వాళ్ళు చేసుకుంటారు. అయితే ఈరోజు మనం కూడా మన భక్తి జీవితంలో, ఆత్మీయత జీవితంలో మనము మన పెండింగ్ ఎక్కడ ఉంది? అసలు రక్షణ లేక ఉన్నామా? అయితే దేవుడు సరి చేసుకోమని చెప్తున్నాడు. ఈరోజు ఆయన త్వరగా రానే ఉన్నాడు. అందుకే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. మనము ఆయన యందు నిలిచి ఉన్నామంటే దానికి కారణం ఏమంటే ఆయన వెలుగు కాబట్టి, ఆయన వెలుగైన దేవుడు కాబట్టి ఆయన యందు నిలిచున్న వారం మనం కూడా వెలుగులో ఉన్నామన్న సంగతిని మనం గ్రహించి ఆయన రాకడ కొరకు ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగినట్లు మనము ఆయన యందు నిలిచి ఉండాలంట. అసలు ఇంతకు మనం ఆయన యందు నిలిచి ఉన్నామా? ఆయన యందు నిలిచి ఉంటే మనము ఆయన వచ్చినప్పుడు సిగ్గుపడము కదా. ఆయన కొరకు మనము ఎదురు చూస్తాము. అందుకే ప్రకటన 22:20లో ప్రభు అయిన యేసు రమ్ము అని ఉంటుంది. ఈరోజు మనం ఆ మాట చెప్పగలమా? ప్రభా నువ్వు రా అని చెప్పగలమా? లేకుంటే ప్రభా ఇంకా టైం కావాలి మాకు అని మనం అంటున్నామా? ఒకవేళ అటువంటి పరిస్థితిలో మనం ఉన్నట్లయితే, ప్రభా ఇంకా మాకు టైం కావాలంటే ఇదిగో ఆయన ఆల్రెడీ చాలా టైం ఇచ్చేశాడు. ఆయన రాకడ చాలా త్వరగా ఉంది. ప్రభు అయిన యేసు రమ్ము అని మనము చెప్పగలిగితే అంతకు మించిన భాగ్యము వేరే ఏమీ ఉండదు. ప్రకటన 3:20లో మనం చూసినట్లయితే, దయచేసి ఎవరైనా తీసి చదివితే, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేతుము. అయితే ఆయన పునరుద్ధానుడైనప్పటి నుంచి మన హృదయం అనే తలుపు దగ్గర ఆయన తట్టుతూనే ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను ఆయన స్వరం వినగలుగుతున్నామా? ఒకవేళ లేనట్లయితే ఈరోజు ఆయన స్వరంను విని, ప్రభా ఇదిగో నా జీవితం, ఇదిగో నేను ఇన్ని రోజులు ఆత్మీయంగా నిద్రపోయినాను, ఇదిగో నేను తెలుసుకున్నాను, మెలకువ కలిగి ఉండాలని, పాపంలో పడకుండా ఉండడానికి, ప్రమాదంలో పడకుండా ఉండడానికి, నీ రాకడలో నేను ధైర్యంగా ఎదుర్కొనడానికి ప్రభా ఈరోజు నేను మెలకువ కలిగి ఉండాలి. ఇదిగో నీ స్వరం విని నేను నిన్ను ఈరోజు నన్ను ఆహ్వానిస్తున్నానని మనం చెప్పగలిగినట్లయితే, ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఆయన మనల్ని ఆయన కొరకు ఆయన ఆయత్తపరుస్తున్నాడు. తర్వాత ఈ యొక్క విషయాలన్నింటిలో మనం మెలకువ కలిగి ఉన్నాము, బాగానే ఉంది. అయితే తర్వాత మనం చేయవలసిన పని ఏమంటే మనము మారాలి. రోమా పత్రిక 13వ అధ్యాయం 12-13 వచనంలో చూసినట్లయితే అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను లేక కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను, కలహము, మత్సరమైనను, ఇవి అంటే దేవునిలో మనము ఉన్నామని తెలుసుకొని, లేకుంటే ఆయన నిద్ర మేల్కొన్నామన్న సంగతిని మనం గుర్తెరిగినప్పుడు మనలో ఇవి ఏవి కూడా ఉండకూడదు అనమాట. అవి ఏవంటే అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను, కలహములైనను, మత్సరమైనను. సో ఇవి ఒకవేళ మనలో ఉన్నట్లయితే మనం ఇంకా నిద్రపోతున్న వారమే, మనము మెలకువగా ఉన్న వారమని మనం చెప్తున్నట్లయితే ఈ విషయాలు మనలో ఉండకూడదు. ఈ విషయాల్లో మనము మారాలని దేవుడు చెప్తున్నాడు. చివరిగా ప్రభువైన యేసుక్రీస్తుని ధరించిన వారమై మాదిరిగా మనము ఉండాలి. రోమా 13-14 వచనంలో మనం చూసినట్లయితే మనము ఆయనను ధరించుకోవాలని మనకు అక్కడ స్పష్టంగా చెప్తున్నది అనమాట. దయచేసి ఎవరైనా చదవండి. రోమా 13-14. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకొని
ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుడి. ఇక్కడ మనం చూసినట్లయితే మనము యేసుక్రీస్తుని అంటే దేవుని మనము ధరించుకొని మనము ముందుకు సాగాలని ఇక్కడ మనకు వాక్యంలో చాలా స్పష్టంగా తెలియబడుతుంది. ఈరోజు మనము క్రీస్తుని ధరించిన వారంగా ఉండాలి. అంటే క్రీస్తుని మనము ఈరోజు నేను ఇప్పుడు ఈ షర్ట్ వేసుకున్నాను, మనం క్రీస్తుని ధరించుకున్నప్పుడు మనము క్రీస్తులాగా మన జీవితము ఉంటుందన్నమాట. ఈరోజు క్రీస్తుని ధరించుకున్నామా, మనము ఒకవేళ ధరించుకోకపోతే మనము వీటన్నిటిని మానుకొని క్రీస్తుని ధరించుకున్న వారమై ఆయనకు మనము లోబడి ఆయన ఏ రీతిగా అయితే మనం మాదిరిగా ఉన్నాడో మనము కూడా ఆయనను ధరించుకొని మనము లోకానికి మాదిరిగా ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. మనం ఆయనను ధరించామంటే మనలను నడిపించువాడు ఆయనే. ఇంతకు క్రీస్తు మనల్ని నడిపిస్తున్నాడా? ఆయనను మనం ధరించుకొని ఉన్నామా, లేకపోతే ఇంకా మన సొంత ఇచ్చలకు మన శరీరేచ్ఛలకు మనం ఈడువబడి ఆయనను నిర్లక్ష్యం చేస్తున్నామా అన్న సంగతిని సంఘమంతా గ్రహించాలని నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఇప్పుడు మనం చెప్పబడిన ఈ వాక్యంలో మెలకువగా ఉండుడి, రోమీలకు రాసిన పత్రికలో ఆ విషయంలో అంటే కాలంలో ఎరిగి మనము మెలకువ కలిగి ఉండాలని అక్కడ భక్తుడు చెప్తున్నాడు. వాక్యం ద్వారా దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఈరోజు మనం ఆ కాలంలో ఎరిగి ఉన్నామా? ఒకవేళ ఎరగకపోతే మనము భయంకరమైన కాలంలో ఉన్నాము, భ్రష్టత్వం అనే కాలంలో ఉన్నాము, లేకపోతే బాధ కలిగించే కాలంలో, దేవుని పేరిట మోసం చేసే కాలంలో మనము ఉన్నాము. ఈ కాలంలో ఎరిగిన మనము ఏం చేయాలంటే నిద్ర మేల్కొని ఆయన వైపు చూడాలి. ఆయన మనల్ని పాపంలో పడకుండా మెలకువగా ఉండాలని ఆత్మీయ జీవితంలో, లేకపోతే ప్రమాదంలో పడకుండా సాతానుడు వాడు ఒడ్డుతున్న ఊర్లను తప్పించుకోవాలని, వానికి బందీ కాకుండా ఉండాలని, మనము మెలకువ కలిగి ఉండాలని, మనము మారాలని, మనలో ఉన్న ఈ మన పాత జీవితాలు లేకుంటే అల్లరితో కూడిన ఆటపాటలు, కలహము, మత్సరము వీటన్నిటి నుండి మనము మారాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చివరిగా క్రీస్తుని ధరించిన వారమై ఆయన వెలుగులో మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము పగటి వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, రాత్రి వారముగా ఉండకూడదు. చీకటి సంబంధమైన వాళ్ళు చీకటిలో అనేకమైన పాపములు చేస్తారు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రియ యవనస్తులారా, మనము దేవుని గురించిన ఆ యొక్క విషయాలను మనము గుర్తెరిగి మనం మెలకువ కలిగి ఉన్నామా మన ఆత్మీయ జీవితంలో? ఒకవేళ లేనట్లయితే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంకా రక్షింపబడక దేవుని గురించి తెలియక ఉన్నావేమో, క్రీస్తు యొక్క ప్రేమ తెలియక నీవు నీ యొక్క జీవితాన్ని జీవిస్తున్నావేమో. దయచేసి జాగ్రత్తగా ఉండు. ఈరోజే ఆయన గురించి తెలుసుకో. ఆయన నన్ను ఆయన రాకడ కొరకు సిద్ధపరచాలని, ఆయనతో పాటు మనము ఆయనతో సంతోషంగా ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి ప్రార్థించుకుందాం. కొన్ని క్షణాలు మౌనంగా ఉందాం. దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడినాడు, నాతో మీతో ప్రియ సంగమా మనందరితో మాట్లాడుచూ ఉన్నాడు. మనము కాలంలో ఎరిగి నిద్ర మేల్కొనవలసిన పరిస్థితి ఎంతైనా ఈరోజు ఉన్నదన్న సంగతిని మనము గ్రహించున్నాం. నేను గ్రహించి ఇది మాకు కాదులేని దయచేసి ఎవరు అనుకోద్దండి, ఇది దేవుడు మనకే చెప్తున్నాడు. ప్రియ దేవుని సంగమా 100 సంవత్సరాల చరిత్ర మనకు కలిగి ఉన్నది. ప్రియ యవన జనమ 60 వసంతాలు మనం పూర్తి చేసుకున్నాము. అయితే మనకు దేవుని గురించిన మెలకువ ఉన్నదా? ఆత్మీయతలో దేవుని గురించిన మెలకువ ఉన్నదా? లేకపోతే ఇంకా లోకంలో మనం జీవిస్తున్నామా? ఇదిగో ఆనాడు మిషనరీస్ ద్వారా ఆ రక్షణ సువార్త మనకు అందింది, ఈరోజు ఇంకా అందుతూనే ఉంది. దయచేసి మనల్ని మనము పరీక్ష చేసుకొని, ప్రభా ఒకవేళ నేను నిద్రపోతున్నట్లయితే సంసోన్ లాగా, ఇదిగో అనేక మంది నశించిపోతున్నారు, నువ్వు వారి కొరకు నన్ను ఏర్పరచుకున్నావు, ఇదిగో ప్రభా నేను నిద్రపోకుండా ఈరోజు నాకు ఆ మెలకువను దయచేయని దేవునికి చెప్తాం. ప్రభా ఈరోజు నన్ను నీ యొక్క వెలుగులోనికి నువ్వు నడిపించు అని దేవునికి చెప్తూ మన జీవితాలను మనం సరి చేసుకొని దేవుని కొరకు మనం జీవిస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు మా ప్రభా నీకు స్తోత్రంలో నేను ఈ 60వ యువజన ఆదివారంలో ప్రభా నీ వాక్యం ద్వారా ప్రభా నాతో మాతో అందరితో నువ్వు మాట్లాడి ఉన్నావు అన్న సంగతిని మేము గుర్తెరిగి ఉన్నాం. ప్రభా నైనా మేము కాలంలో ఎరిగి నిద్ర మేలుకోవాలని నీ వాక్యం ద్వారా సెలవిస్తున్నాం. ప్రభా ఆత్మీయతలో ప్రభా తండ్రి నైనా మేము ఎంతో గొప్పవారమని మేము అనుకుంటున్నామేమో,
మేము అట్లా అనుకొని నిద్రపోతున్నామేమో, ప్రమాదంలో ఉన్నామేమో ప్రభా. ఈరోజు ప్రభా ఆ మెలకువ కలిగి నీ గురించిన, నీ వాక్యం గురించిన మెలకువ, నీ రక్షణ గురించిన మెలకువ, నీ రాకడను గురించిన మెలకువ కలిగి సంఘమంతా ప్రభా తండ్రి నీ కొరకు సిద్ధపడే బిడ్డలముగా బుద్ధిగల కన్యకల వలె మేము ఉండుటకు నీ కృప చూపమని ప్రార్థన చేస్తూ నేను మమ్మల్ని అందరినీ ఇంకా నీ వాక్యం ద్వారా నువ్వు దర్శించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. చక్కని శ్రేష్టమైన వాక్యం అందించిన రోహిత్ షబేల్ను ప్రత్యేకంగా అభినందిస్తూ అందరికీ చప్పట్లు కొడదాం. అందరూ డన్ marvelous job in our own big congregation.